రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తూ తన సొంత సంపాదనను సైతం ప్రజల ప్రయోజనాలకు ఖర్చు చేస్తున్న ఏకైక నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొబ్బేపల్లి శ్రీనివాస్ అన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన క్రియాశీల సభ్యత్వాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని అన్నారు. రాజధాని అమరావతితో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గంజాయి అక్రమ రవాణా వంటి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. సంక్షేమం పేరుతో ప్రజల ఖాతాలలో నగదు వేయటం తప్ప చేసిందేమీ లేదన్నారు. యువతకి ఉపాధి కల్పించగా ఇండస్ట్రియల్స్ రాక తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. లేకపోతే ల్యాటరేట్ అమ్మేసుకున్నాం, ఇసుక అమ్మేసుకున్నాం, గల్లు అమ్మేసుకున్నాం, ఎర్రచందనం అమ్మేసుకున్నాం, గంజాయి ఆంధ్ర రాష్ట్రంగా చేసాం, పోలవరం గడుపు కూడా ముందుకెళ్లకుండా చేసాం, అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయకుండా చేసాం. స్టీల్ ప్లాంట్ ని ఇవాళ అమ్మేస్తే దాన్ని పట్టించుకుని ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ యథాతథిగా రన్ చేస్తున్న ఘనత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని నేను తెలియజేస్తాను. మీకు కాదని కలరని అడుగుతున్నాను. ఇవాళ 50 కోట్ల లాభంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వం. అంటే చేసిన విజయాలు చెప్పుకునే పార్టీ కూటమి జనసేన పార్టీ. దోపిడీ చేసింది చెప్పుకోవాలి తప్ప మీరు రాష్ట్రం చేసింది లేదా తల్లిదండ్రుల ఖాతాలో 10,000 వేసి మీరు 10 కోట్లు కొట్టేసి, ఇవన్నీ ఆటో డ్రైవర్కి 500 వేసి 5,000 వేసి దాంట్లో మీరు ఏదో వాళ్ళందరినీ కప్పిపుచ్చే విధంగా వాళ్ళకి ఏదో సొంత ఖాతాల్లో వేసి జనంలోంచి వ్యతిరేకత రాదని మీరు అనుకున్నారు. ప్రజలు గమనించారు. ఇవాళ సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం నిర్వీర్యం.